హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది వంశీ వ్లాగ్స్. ఈరోజు మీకు మీరు ఎన్నో రుద్రాక్షలు చూసుంటారు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఒక రుద్రాక్షను చూపించబోతున్నాను. ఇది సహజ సిద్ధంగా వృక్షంకి మొలిచిన రుద్రాక్షనే. ఇందులో విశేషం ఏంటంటే, రుద్రాక్ష మీద నాగశేషు పాము ఆకారం ఉంది, మరియు దాని ముందర శివలింగము సానవట్టంతో కలిపి ఉన్న శివలింగం ఉంది. కుడివైపున త్రిశూలం కూడా ఉంది. మరి ఎడం వైపున తెలుగు అక్షరం ఓం అనే అక్షరంతో కూడా ఉంది. ఇది తయారు చేసింది కాదండి, సహజ సిద్ధంగా చెట్టుకే మొలిచిన రుద్రాక్ష. మీకు కావాలంటే ఈ తొడిమను కూడా మీరు చూడొచ్చు. ఇది చూశారు, నాసిక్లో తెచ్చారు మిత్రులు. చాలా బాగుంది. ఇటువంటి అరుదైన రుద్రాక్ష నిజంగా సృష్టి ఎంత భగవంతుడు ఎలా ఇచ్చాడు. ఒక చెట్టు కాయ మీద ఇన్ని రూపాలు రావడం అనేది నిజంగా అదృష్టం. ఇటువంటి దాన్ని దర్శించండి. ఎక్కడైనా కనపడితే మీరు కామెంట్ చేయండి. ఈ రుద్రాక్షని ఇటువంటిది నాసిక్లో దొరుకుతాయి. మిత్రులు నాసిక్ వెళ్ళినప్పుడు తెచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.